చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ దుర్మార్గుడు ఒక్కసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 3 రాజధానుల ముచ్చట పెట్టి 3 ముక్కలాటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? మన రాజధాని అమరావతి 4వ తారీఖున మీరు ఓటేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్లీ అమరావతిని భారతదేశంలో నెంబర్ 1 రాజధానిగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం. అది ఈరోజు తెలంగాణలో ఉంది, అనుభవం ఉంది. మళ్లీ హామీ ఇస్తున్నా మీ అందరికీ, తప్పకుండా అమరావతిని ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత ఎన్డీఏది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండూ కలిసి డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. రెండో విషయం మీరు చూశారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా, ఈ యొక్క సైకో జగన్ని ఏ ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా. అంటే మన ఆశల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న తమ్ముల్ని, నేను అడుగుతున్న ఆడబిడ్డల్ని, ఈరోజు మీరు ఆలోచించండి. 10 ఏళ్ల తర్వాత మీ రాజధాని ఏదంటే రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేసాం. అందుకే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్లీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కోటేమని ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఒక పక్క సత్యకుమార్, ఇంకో పక్క పార్థ సారథి. ఆ విషయం కూడా నేను లాస్ట్ లో మీతో మాట్లాడతాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో పోలవరం మీద ఒక నిర్దిష్టమైన హామీ చెప్పారు. మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరానికి కట్టుబడి ఉన్నాం, పోలవరాన్ని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు అవినీతికి పాల్పడి పోలవరం డిలే అయింది, మళ్లీ దీన్ని పూర్తి చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు. తమలో ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మళ్లీ పోలవరం పూర్తయి అందరి నీవా పూర్తి చేసి ప్రతి ఎకరాకు ఈ అనంతపురంలో నీళ్లిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఆ రోజు మన అందరి నీవా పూర్తి చేశాం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే కియా మోటార్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే గాని నీళ్లు కానొచ్చుంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే, ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇస్తే పోతే అనంతపురం జిల్లా బ్రహ్మాండంగా ముందుకెళ్లేది. అలాంటి ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాయలసీమలో మేము అడిగాం, సమాధానం చెప్పలేదు. ఈరోజు బాధ్యత కలిగినటువంటి దేశంలోనే హోంశాఖ మంత్రులు ఒక మాట అడిగారు, రాయలసీమకు ఏం చేశారో, అన్యాయం చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ కుందా అని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు ₹1 ఖర్చు పెట్టారా మీ ఊళ్ళో? అనంతపురంలో పెట్టారా అని అడుగుతున్నా. కొద్దిగా వాల్యూమ్ పెంచాలి.
కొద్దిగా వాల్యూమ్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రాయలసీమకు అతి కీలకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టుని పూర్తిగా అన్యాయం చేసి ఆటకెక్కించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మీరు చూస్తే పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, గోదావరి నుంచి మిగులు జలాల్ని చివరి భూముల వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మోడీ గ్యారంటీ కింద ఏమేమి ఇస్తున్నామో చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. అదే సమయంలో మనం కూడా ప్రజాగళం కింద ప్రజా మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. ఈ రెండు కలుపుకుంటే ఈ రాష్ట్రానికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక మాట చెప్పాను, ఏ విధంగా భవిష్యత్తులో అనుసంధానం చేస్తామో ఒక్క ఉదాహరణ మహిళలు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాం. ఈరోజు ఆ డాక్రా సంఘాలని నరేంద్ర మోడీ గారు 3 కోట్ల మందిని లక్షాధికారులు చేసి ఎన్నికల మేనిఫెస్టో ఆయన మోడీ గ్యారంటీ కింద ఇచ్చారు. మన దగ్గర ఎక్కువ మంది మహిళల్ని లక్షాధికారులు చేసుకునే అవకాశం ఉంది. రెండోది ఎప్పటి నుంచే పోరాడుతున్నాం, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ రావాలని. ఆ కళ ఈరోజు సాఫల్యం అవుతా ఉంది. ఈ రెండే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మనం క్లియర్ గా మహాశక్తి కింద ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకు, అంటే సంవత్సరానికి 18,000, 5 నెలల్లో 90,000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే 2,70,000 వాళ్ళ ఇంటికి చేరే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. అందరి పిల్లల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కోటలు తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు మూడోది చూస్తే దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్ల వల్ల పేదవాళ్ళందరూ మళ్ళా గ్యాస్ వాడుకునే పరిస్థితికి వస్తారు. ఇవే కాకుండా ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చే ఎన్నికల మేనిఫెస్టో వల్ల మహిళలకు ఎనలేని ప్రయోజనం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే, కేంద్ర సహకారం తీసుకుంటే మన మహిళలకు గాని సమాజానికి గాని చాలా మంచి జరిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రెండోది గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రం యువత కోసం పనిచేస్తా ఉంది. ఇక్కడ పెట్టుబడులు తరివేశాడు. ₹1 పెట్టుబడి రాలేదు, డిఎస్సి పెట్టలేదు. అందుకే యువగళం కింద ఒక హామీ ఇచ్చాను. తెలుగుదేశం వస్తానే, కూటమి వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సికే పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దీనివల్ల నిర్వీర్యమైనటువంటి యువత వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. అదే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరీక్షలు పెడతాం. ఇవి కాకుండా పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల మన యువత
వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోయే పని లేకుండా ఇక్కడనే పని చేసుకునే పరిస్థితికి వస్తారు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే కేంద్రం 6,000 రూపాయలు రైతుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఒక ప్రణాళిక పెట్టారు, గిట్టుబాటు ధర ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. ఎక్కడా రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. వాళ్ళు 6,000 ఇస్తే ఈయన 12,500 హామీ ఇచ్చి ఇచ్చింది 7,500 ఇచ్చి ఎక్కడికక్కడ కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో పెట్టుకొని రైతుల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను ఇప్పుడు ఒక నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చే డబ్బులు, రాష్ట్రం ఇచ్చే డబ్బులు మీరు చూస్తే ప్రతి రైతుకు మినిమం 20,000 రూపాయల కంటే పైన మీ అకౌంట్లకు వస్తాయి. అది చేసే బాధ్యత మాది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇంకో పక్క కేంద్రం ఇచ్చే 6,000, రాష్ట్రం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చి మీ రుణం తీర్చుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా రైతులను రాజుగా చేసే బాధ్యత మాది. మళ్ళా బిందు సేద్యం తీసుకొస్తాం, తుంపర్ల సేద్యం తీసుకొస్తాం. 90% సబ్సిడీతో అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే పెన్షన్ మీరొక్క వృద్ధులు గాని వికలాంగులు గాని అందరూ ఆలోచించుకోవాలి. మొట్టమొదటిసారిగా పింఛను పెట్టింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత 2014లో 200 పింఛన్ని 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను చెప్పాను, 3,000 రూపాయలు పింఛన్ని 4,000 రూపాయలు చేస్తామని, అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని. జూన్లో అధికారానికి వస్తే జూలై 1వ తారీఖున పాత బకాయిలు కలిపి ప్రతి ఒక్కరికి 7,000 రూపాయల పింఛను వస్తుంది. వికలాంగులకి, దివ్యాంగులకి 4,000 నుంచి 6,000 చేస్తున్నాం. అంటే 6,000 ఆ నెలలో వస్తే, బకాయిలు కలిపి 6,000 వస్తే 12,000 రూపాయలు ఒక నెలలో దివ్యాంగులకు వస్తుంది. ఇది పేదవాళ్ల పైన మాకుండే కమిట్మెంట్. ఎవరైతే కొంతమంది చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా అవస్థపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వారికి 15,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చే ఏర్పాట్లు మేము చేస్తామని కూడా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే సైకో జగన్ ఉన్నాడో ఏమైనా పెంచాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెంచే ఆలోచన చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెంచుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తున్నాడు. పండు కాకుల్లాంటి వృద్ధుల్ని పొట్టన పెట్టుకుంటున్నాడు. పోయిన నెల మీరు చూశారు, పెన్షన్లు ఇవ్వాల్సింది ఇంటి దగ్గర. ఈరోజు 1,50,000 మంది సచివాలయ ఉద్యోగస్తులున్నారు. వాళ్ళు అనుకుంటే 40 మందికి 2 రోజుల్లో పింఛన్ ఇచ్చే అవకాశం ఉంది. పింఛన్ ఇవ్వకుండా సచివాలయం రప్పించి తిప్పి 33 మందిని చంపేశారు. మేము ఆ రోజు చెప్పాం, ఇది ప్రభుత్వ హత్య. చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమని డిమాండ్ చేశాం. ఇంకా ఇవ్వాల. ఈ ప్రభుత్వం పైన కేసులు కూడా పెట్టాలి. మళ్లీ ఈ నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది,
మీరు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి, ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఇమ్మంటే మళ్లీ బ్యాంకుల్లో పెన్షన్లన్నీ వేసే పరిస్థితికి వచ్చారు. వృద్ధులు బ్యాంకు పోగలుగుతారా? ఆధార్ అకౌంట్లు ఉన్నాయా? పాన్ అకౌంట్ ఉందా? పాన్ నెంబర్ తీసుకెళ్లాలా అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి మనం చూస్తే అంతకుముందు సచివాలయాన్ని పిలిపించి 33 మంది చెప్పేసి ఈరోజు బ్యాంకులు చుట్టూరు తిప్పుతూ చాలా మంది చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేసే ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను. మిమ్మల్ని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డారు ఓటుకొచ్చాడు. 2019లో గొడ్డలి వేటుతో బాబాయిని చంపేసి మన మీద పెట్టాలని ప్రయత్నం చేశాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అనంతపూర్లో ఊకిల్డ్ బాబాయి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరు చంపారని అడుగుతున్నా. ఇప్పుడు తిరిగి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే ఏ బిడ్డ అయితే సునీత తండ్రిని ఎవరు మౌనం చేశారో ఎస్టాబ్లిష్ చేయాలని పోరాడుతా ఉంటే ఆవిడ మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. పోయిన ఎన్నికల్లో కోరి కత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడాడు. రాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. ఇది ఎక్కడ నాటకాలో నాకు తెలియదు. ఇప్పుడు కొత్త నాటకం మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఎవరినో ఒకరిని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నాడు. నేను అందుకని ఈ వారం రోజు చాలా ముఖ్యం. ఈ వారంలో అతనికి అర్థమైపోయింది, ఓడిపోతానని నిర్ణయించుకున్నాడు. సర్వేలన్నీ ఏకపక్షంగా వస్తున్నాయి. గెలిసేది ఎన్డీఏ క్లియర్ గా వేరుంది. ఈ రాష్ట్రానికి పట్టిన సరి మే 13వ తారీఖున విరగడైపోతుంది తమ్ముళ్ళు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే ఈరోజు మనం చూస్తున్నాం క్లాస్ వార్ అంటాడు. నేను అడుగుతున్నా, క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే సంపదంతా నువ్వేదో చేశావు. ఇక్కడుండే మీరందరూ ఉన్నారు. ఇప్పుడే అమిత్ షా గారు చెప్పారు, బిగ్గెస్ట్ స్కామ్ లిక్కర్ స్కామ్. ఒకప్పుడు 60 రూపాయల క్వార్టర్ బాటిల్. తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత క్వార్టర్ బాటిల్? 200. అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతుంది? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్ ఇక్కడ ఉందా? ఇక్కడ జే బ్రాండ్ ఉంది, జగ్గుబాయ్ బ్రాండ్ ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, కడాయి షాపుల్లో కూడా ఆయన మనుషులే. ఏ తమ్ముళ్ళు ఏ షాప్ లో అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? బజార్లో మారుమూల చాయ్ వాలా టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బునే పే చేయాలి. దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరికీ, ఇసుక వస్తా ఉందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. తెలుగుదేశం ఉన్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అని అడుగుతున్నా. ఈరోజు 5000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా. దాచుకున్నాడు. భవిష్యత్తులో మీకు ఇచ్చే హామీ ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మే 13 తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను.
భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు. ఇక్కడే లేపాక్షి ఉంది. లేపాక్షిని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా? ఇడుపులపాయలో భూములు కొట్టేశారా లేదా? నేను ఒకటి అడుగుతున్నా ఈ ధర్మవరంలో, తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు చెప్పండి, భూమి మీద జగందా? భూమి పైన హక్కు మీద జగందా? మీదైతే నీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఏంటి? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? అంటే లెక్కలేనితనం. నీ ఫోటో మేము చూడాలి. ఒక సైకు గొడ్డలేస్తే కూడా బాగుంటుంది, గొడ్డలు పట్టుకొని రా, ఆ ఫోటో చూసి భయపడతాం. ఆ రోజులు అయిపోయినాయి. ఏం తమ్ముళ్ళు పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఎంతంటే అరాచకం అంటే నేను 45 సంవత్సరాలు ఎప్పుడు చూడలా. ఇప్పుడు మీ వ్యక్తిగత భూమి పైన టెండర్ పెట్టాడు, కొత్త చట్టం తీసుకొచ్చాడు. నిన్న మొన్న మీరు చూశారు, మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట. అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట. మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అంటే 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టవార పాస్ పుస్తకం లేదు. మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఆ జిరాక్స్ కాపీ ముడ్డు చూసుకోవడానికి మనకు వస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా? అంటే మనలందరినీ బానిసలు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో గోబర్ గురి మనం కొట్టలేదని, కొట్టవని చెప్పే మాటలు నమ్మతామని అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి కడాన మన ఆస్తులకే టెండర్ పెట్టే ధైర్యం వచ్చిందంటే ఖబర్దార్ జగన్, నీ సైకో నేచర్ని ఎండగడతాం. చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. ఆదరణకు 5,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం. స్వయం ఉపాధికి 10,000 కోట్లు ఖర్చు పెడతాం. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట వెనుకబడిన వర్గాలు. ధర్మవరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆరాధించారు, అభిమానించారు. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, మిగిలిన బీసీలు కూడా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి మీరు జీఎస్టీ కడితే తిరిగి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇది కాకుండా చేనేత కార్మికులకి సంవత్సరానికి 24,000 మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులు ఉన్నారు. దేవాలయాల్లో ఆదాయం బాగుండే దేవాలయాల్లో కనీస వేతనం 25,000 రూపాయలు ఇప్పిస్తాం.
అదే మరి షాపులకు ఒక 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. బీసీల భద్రత కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఎస్సీలో మాలా మాదిగా ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొస్తాం. జిల్లాల వారిగా తీసుకొస్తాం. మాదికి కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి మీకందరికీ పరిచయస్తుడే, ఎప్పటి నుంచో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ మనం పార్లమెంటుకు పెట్టాం. ఇంకో పక్క సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ సమర్థవంతుడు. ఇప్పుడే అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, నా వ్యక్తిగత మనిషి, ఆశీర్వదించండి, మీకేం కావాలన్నా చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్ర సహకారం, ఇటు మా సహకారం కూడా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధర్మవరాన్ని మళ్లీ ఘాట్లో పెట్టే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చే కొందరికి ధర్మవరంలో కేతిరెడ్డి, గుడ్ మార్నింగ్ రెడ్డి, ఏం చెప్పాలి? గుడ్ నైట్ చెప్పాలి. శాశ్వతంగా గుడ్ నైట్ చెప్పాలి. గుర్రం మీద స్వారీ చేస్తాడు, నాటకాలు ఆడతాడు, పనుల కోసం వచ్చామంటాడు, భూములన్నీ సర్వే చేస్తాడు, నెక్స్ట్ డే ఆ భూములన్నీ కొట్టేస్తాడు. అవునా కాదా? ఇలాంటి వాడు ఎమ్మెల్యే కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్రగుట్టను మింగేసిన అవునా కొండ ఈ కేతిరెడ్డి అవునా కాదా? ఇవన్నీ కూడా లోకేష్ వచ్చినప్పుడు యువగలంలో ఎక్స్పోజ్ చేస్తే ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నాడు. గుప్త నిధుల కోసం అమ్మవారి ఆలయాన్ని కూడా పడగొట్టిన దుర్మార్గుడు ఈ కేతిరెడ్డి. సోలార్ కంపెనీ దగ్గర మామూలు వసూలు చేసిన వ్యక్తి. ఇంకో పక్క ఉప్పలపాడు రీచ్ నుండి రోజు లక్షల విలువ చేసే ఇసుకని బెంగళూరుకు తరలించే దుర్మార్గుడు. నేను అందుకనే మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఇక్కడ పరిటాల శ్రీరామ్ మీ అందరి కోసమే పనిచేస్తున్నాడు. పొత్తులో ధర్మంగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడు త్యాగం చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్. తప్పకుండా పరిటాల శ్రీరామును గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తగిన గుర్తింపిస్తాం, రాజకీయంగా పైకి తీసుకొస్తాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీరామ్ ఏ విధంగా చేయాలనేది నా బాధ్యత, అది నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో శ్రీరామును అభిమానించే మీరు, పార్టీని అభిమానించే మీరు వేయవలసిన ఓటు అసెంబ్లీకి సత్యకుమార్ యాదవ్ కోటేయాలి. కమలం పువ్వు పైన ఓటేయాలి. సత్యకుమార్ యాదవ్ గెలుపు మనందరి గెలుపు. ఇది 3 పార్టీల విజయం. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మనం అడుగుతున్నా.
అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేనేత మౌలిక వస్తువులతో కూడినటువంటి కామన్ వర్కింగ్ షెడ్లు కావాలన్నారు. ఏర్పాటు చేస్తాం. టిట్కో ఇళ్లు కట్టాం. ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు 4 కోట్ల ఇళ్లు కడతామని చెప్పి హామీ ఇచ్చారు. తప్పకుండా ఇవన్నీ వస్తాయి. ఇమ్మీడియట్ గా టిట్కో ఇళ్లన్నీ పూర్తి చేసి ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జిల్లేడుబండ ప్రాజెక్ట్ ని నిర్వాసితులకి పరిహారం చెల్లించాలి, చెల్లిస్తాం. చిత్రావతి నదికి ఆనుకుని ఉన్న పొలాల్లో ఆక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అవన్నీ అరికడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఒక బ్రహ్మాండమైన మీటింగ్ ఇది, ఒక చరిత్రాత్మకమైన మీటింగ్. ఎందుకంటే అమిత్ షా గారు ఇక్కడికి రావడం పొత్తుల్లో ధర్మంగా ప్రచారం చేయడమే కాకుండా రాష్ట్రానికి ఏం చేయబోతున్నారో చాలా స్పష్టత ఇచ్చిన వ్యక్తి అమిత్ షా గారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజులు అన్ని మంచి రోజులే, మంచి శకునాలే. గెలుపు మనది, ఎన్డీఏదే గెలుపు. ఇంకా మనం చేయాల్సింది స్వేరింగ్ ఇన్ సెరమనీకి ముహూర్తం పెట్టుకోవడమే. అంత నమ్మకంతో ఉన్నా, అవునా కాదా? అంత అవసరం కూడా అవునా కాదా? సిద్ధంగా ఉండండి. 10 రోజులు ఏమారద్దండి. ఇతను మామూలు వ్యక్తి కాదు, మారీచుడు. మాయవేషాల్లో వస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. రేపు ఎల్లుండో ఏం చేస్తారో కూడా నేను కూడా ఊహించలేకపోతున్నాను. అందుకే మీరు చూస్తే గులకరాయి వేశారా వేయలేదో గార్డెన్లో కరెంట్ ఆఫ్ అవుతుంది, గులకరాయి తగులుతుంది, 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ వస్తాయి. నేను వేయించాను, ఇది హత్యా ప్రయత్నం అని. మీకు అర్థమైందా తమ్ముళ్ళు? నాటకాల రాయుడు ఎన్ని నాటకాలు ఆడాలని నాటకాలు ఆడాడు. నేను ఆ రోజు ఇమ్మీడియట్ గా చెప్పాం, పొయ్యి గులకరాయితో హత్యా ప్రయత్నం చేస్తామని అడుగుతున్నా మిమ్మల్ని. కోడి కత్తితో హత్యా ప్రయత్నం జరుగుతుందని అడుగుతున్నా. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతాడో, రేపు ఏం చేస్తాడో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్తుంది. ఒకప్పుడు చెప్పుకునేవారు ఈయన కోపం వస్తే ఇంట్లో టీవీలు పగిలిపోయేటివని. ఇప్పుడు ఆయన కోపం వస్తే ఏం జరుగుతుందో తెలియదు నాకు, అది మీరు గెస్ చేయడమే. అందుకే ఇలాంటి మానసిక స్థితి బాగాలేని వ్యక్తి రాష్ట్రాన్ని నడిపిస్తే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకే మనందరూ ఆలోచించుకోవాలి. మళ్లీ మనందరి భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ పార్థసారథి గారికి సైకిల్ గుర్తుకేసి పార్లమెంట్ కి పంపించండి. సత్యకుమార్ గారికి కమలం పువ్వు పైన ఓటేసి అసెంబ్లీకి పంపించండి. వారిద్దరికి కూడా అటు నరేంద్ర మోడీ గారి మద్దతు